సుకుమార్ ఫుల్ ప్రెషర్ లో ఉన్నారు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో పుష్ప 2 మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న పుష్ప 2 ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. పుష్ప 2 డిలే అవడంతో పుష్ప 3 కి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు బన్నీ. అందుకే పుష్ప 3 కి డెడ్ లైన్ పెట్టారంట బన్నీ. మరి పుష్ప 3 రిలీజ్ ఎప్పుడో, పుష్ప 3 పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా మీదే ఇప్పుడు అందరి చూపు. ఫస్ట్ పార్ట్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ పుష్ప 2 ద రూల్ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అంతేకాదు ఈ క్రేజీ మూవీస్ కి మరో ఫ్రాంచైజ్ చేద్దామని కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే పుష్ప 3 పనుల్ని స్పీడ్ గా చేయాలని సుకుమార్ కి ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ 2022 నుంచి జరుగుతోంది. 2 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 డిలే అవుతూ ఈ ఆగస్ట్ 15న రిలీజ్ కూడా అనౌన్స్ చేసింది. నిజానికి లాస్ట్ ఇయరే పుష్ప 2 రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ లేట్ అయింది. ఇలా పుష్ప 3కి లేట్ అవ్వకూడదని పుష్ప 2కి పుష్ప 3 రిలీజ్ కి పెద్ద గ్యాప్ లేకుండానే రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యారని, అందుకే పుష్ప 2తో పాటే పుష్ప 3కి సీన్స్ కూడా షూట్ చేస్తున్నారని టాక్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమా ఫ్రాంచైజ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పుష్ప 3 మీద హింట్ ఇచ్చిన బన్నీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు, కొంత భాగం షూట్ కూడా చేసినట్టు న్యూస్. గ్లోబల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న పుష్ప ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడానికి సుకుమార్ టైం తీసుకుంటున్నాడని, దాంతో సినిమా లేట్ అవుతోందని తెలుస్తోంది. అయితే పుష్ప 3కి మాత్రం ఇలా డిలే అవ్వకూడదని, ఇన్ టైంలోనే సినిమా కంప్లీట్ చేయాలని, 2025 నెక్స్ట్ ఇయర్ లోపే పుష్ప 3 కూడా రిలీజ్ చేసేలా షెడ్యూల్స్ ఫిక్స్ చేయాలని అల్లు అర్జున్ సుకుమార్ కి చెప్పడంతో ఇప్పుడు సుక్కు ఫుల్ ప్రెజర్ లో ఉన్నట్టు టాక్.